ఎట్టి పరిస్థితుల్లోనూ మేము బందీలను క్షేమంగా విడిపిస్తామని, తీవ్రవాద నిబంధనలు మేము అంగీకరించమని విదేశాంగ మంత్రి పత్రికల వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చారు. పత్రికలో ఇంటర్వ్యూ ఇచ్చి మన విదేశాంగ మంత్రి గారు అక్కడికి వెళ్లి 1,001 రూపాయి ఆకు వక్కలు పెట్టి ఇస్తారు. వెంటనే వాళ్ళు అంటే తీవ్రవాదులు మన వాళ్ళ ముగ్గురిని విడుదల చేసి మేం చేసిన తప్పు క్షమించమని అడుగుతారు. తెలియకుండా అలా మాట్లాడకండి. ఇలా జైల్లో ఉంటారని ఎవరు ఊహిస్తారు చెప్పండి? భయంకరమైన తీవ్రవాదులు వాళ్ళు. అర్థం కాదా మీకు? వాళ్ళంత సులువుగా వదిలిపెట్టరు. లేదు సార్, అన్ని దేశాల్లోనూ తీవ్రవాదులను పట్టుకుంటూనే ఉన్నారు. అలా పట్టుకున్నారంటే వెంటనే గొయ్యి తీసి వాళ్ళని పాతేస్తున్నారు. కానీ మన దేశంలో కరుణ చాలా ఎక్కువ కదా. 5 స్టార్ ట్రీట్మెంటు, రకరకాల విందులు, 100 మంది సెక్యూరిటీ, దాంతోపాటు డాక్టర్ చెకప్ కూడా. వచ్చేటప్పుడు బక్కగా వస్తారు, వెళ్ళేటప్పుడు ఏనుగులా మారెళ్తారు. ఆ తర్వాత ఏమీ జరగనట్టుగా ఇలా దులుపుకొని వెళ్తూ ఉంటారు. ఇలాంటివి మనం ఎన్ని చూడలేదు. అదుగో మాస్టర్ గారు వస్తున్నారు. ఇండియన్ ప్రెసిడెంట్ తో పాటు వెళ్ళి వస్తున్నారు. ఏమైంది మాస్టర్? కలెక్టర్ని కలిశారా? ఎందుకు ఇప్పుడు ఏం చేయాలంటావు? తీవ్రవాదం వదిలేయాలి. మరేం చేయగలం? వారి ముగ్గురు ప్రాణాలు చాలా ముఖ్యం కదా. ఏమంటారండి? అలా వాళ్ళను వదిలిపెట్టడానికి ఎల్లలు దాటి సముద్రంలో చేపలు పట్టినోళ్ళు కాదు, భయంకరమైన తీవ్రవాదులు. అవుననుకో, నువ్వు చెప్పింది కరెక్టే. కానీ ఆషిక్ ఏం తప్పు చేశాడని? కొంచెం ప్రశాంతంగా ఉండండి. ఆయన పక్కనే కదా ఉన్నారు. ఏంటయ్యా మీరు? సరే సరే, కాసేపు సైలెంట్ గా ఉందాం. మాస్టర్, టీ తాగుతారా? వద్దు, ఒక గ్లాస్ వేడి నీళ్ళు ఇవ్వు. ఒక టీ, एक छाया, ఒక టీ ఇస్తారా? मुझे पैसा नहीं है. వీరయ్య, ఈయనకు టీ ఇవ్వు. नैया संग तूफान बनाई, मिलन के साथ जुदाई, जा देख लिया हर जाई, जा देख लिया हर जाई. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.